వీవన్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గ్రామంలో గురువారం రోజు పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనాలు అలంకరించి డప్పు చప్పులు ఆటపాటలతో గ్రామంలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు నైవేద్యాలు సమర్పించారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజు ఎంపీపీ కవితా విజయ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా అంగన్వాడీల పనితీరుపై ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల ఏరియా ఆసుపత్రిలో గురువారం రోజు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు బోధన్ లయన్స్ క్లబ్ వారు సంయుక్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి వి హరికిషన్ రావు కంప్యూటర్ ద్వారా 67 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకుని అధికారులు బోధన్ మండలం కల్దుర్కి సిద్ధాపూర్ శివారు నుండి డేంజర్ డోన్తో మంజీరా నది నుండి ఇసుక తోడేస్తున్నారు. పంట పొలాల మధ్యలో నుండి ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు ఉన్న రోజు కట్గావ్ ఇసుక పాయింట్ వద్ద వేబిల్లు తీసుకొని సిద్ధాపూర్ కల్దుర్కి శివారు నుండి ఒకే వేబిల్పై పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి నవీపేట్ మండల కేంద్రంలోని బాలుర బాలికల పాఠశాలను పరిశీలించారు. దాంట్లో నియర్లీ 300 వరకు ఉన్నారు. బాయ్స్లో గర్ల్స్లో కూడా 300 స్ట్రెంత్ ఉంది. అప్ టు 7 to 10 6 to 10 ఉన్నారు. కాబట్టి నియర్లీ మన స్ట్రెంత్ 40 ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి రెంజల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఉపాధ్యాయులకు సహకరించాలని సూచించారు. విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పనిచేస్తున్నారు. ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తోందని విద్యుత్ అధికారులు కారణం లేకుండా గంటల కొద్దీ కరెంటు కట్ చేయడంపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అలువాల కార్తిక్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి భీమా వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి నవీపేట్ మండల కేంద్రంలోని బాలుర పాఠశాలను పరిశీలించారు. ఫస్ట్ క్లాస్ మన గవర్నమెంట్ ఆ విధంగా చేసుకోవాలి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పరంగెడ్కి గ్రామ పంచాయతీ పరిధిలో గల కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, నర్సరీ, వైకుంఠ ధామంలను శుక్రవారం రోజు ఎంపీఓ అనిత సందర్శించి తనిఖీలు నిర్వహించారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.